దేవుని వాక్యం చదువుకుందాం. సహోదరులారా, మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పేరు పేరున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను రాయబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీ వందనాలు. నీ కృప గొప్పదై, విలువైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనది తండ్రి. నీ కృపను బట్టి మమ్మల్ని మీరు ఇప్పటివరకు కాపాడిన దాన్ని బట్టి వందనాలు. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. అనాది కాలంలో మరుగైన సత్యాలను మీరు మాకు తెలియచేయమని, సౌండ్ సిస్టాన్ని, కరెంటుని, సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీరు మాత్రమే మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఆయనకి పేరు. రెండు సెంటెన్సులు ఉన్నాయి. మొట్టమొదటి సెంటెన్స్ రాజులకు రాజు అనే మాట మీద మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యం మనము ధ్యానము చేద్దాం. ఈ లోకంలో రాజులు ఉన్నారు అంటే ఆ రాజులకు రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు అంశం ఏంటంటే ఊజు దేశము. ఏంటండి? ఊజు దేశము. అందరు రాసుకుంటే రాసుకోండి. ఊజు దేశము. ఈరోజు యొక్క పాఠం ఏంటంటే ఊజు దేశము. ఊజు దేశములో అందరూ రాజులే ఉన్నారు. ఊజు దేశములో రాజులు, సంపన్నులు, ప్రభువులకు ప్రభువులు ఉన్నారు. చూడండి, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 20వ వచనములో కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఒక వాక్యం ఏంటంటే ఊజు దేశంలో రాజులు అని ఉంటుంది. చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. చూడండి ఒకసారి చదువుతారా? చాలా వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే మిశ్రత జనులను ఊజు దేశపు రాజులందరూ. చూసారా? ఊజు దేశంలో ఎవరున్నారండి? రాజులు ఉన్నారు. రాజ పరిపాలన ఉన్నది. ప్రతి రాష్ట్రానికి రాజు ఉన్నాడు ఊజు దేశంలో. ఆ ఊజు దేశంలో ఉన్నవాడు యోబు. చూడండి, యోబు ఊజు దేశంలో ఉన్నాడు. ఊజు దేశంలో రాజులు చాలామంది ఉన్నారు. చాలామంది రాజులు ఉన్నారు. మధ్యాహ్నం నేను బైబిల్ చదువుతుంటే ఏమని తెలిసిందంటే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయంట ఊజు దేశంలో. ప్రతి రాష్ట్రానికి ఒక రాజు ఉన్నాడంట. ప్రతి రాష్ట్రానికి ఒక ప్రభు ఉన్నాడంట. ఆ ప్రభువులకు ప్రభు, రాజులకు రాజులు అయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు రాజులకు రాజు అయిన యేసుక్రీస్తుని చెప్పని ఊజు దేశంలో ఉన్న యోబుకి దేవుడు తెలియజేశాడంట. చూడండి, మనకు అనుకూలంగా మన సేవను మనం నడుపుకుంటాం. మనకు అనుకూలంగా జరగాలని చూసుకుంటాం. ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా జరగాలండి. నా ఇష్ట ప్రకారం జరగాలి, ఒకళ్ళ ఇష్ట ప్రకారం చేయని అనుకుంటాం మనం. ఆ కోక చెందిన వాడే యోనా. యోనాని ఒక దేశం వెళ్ళమంటే ఇంకో దేశం వెళ్ళాడు. అది దేవుని ఇష్టం కాదు. ఊజు దేశంలో యోబు దేవుని సేవకుడు. యోబు దేవుని సేవకుడైనంత మాత్రాన ఫలానా ప్రాంతం వెళ్తాను ప్రభు అంటే దేవుడు ఊరుకోడు. ఫలానా ఏరియాకి వెళ్ళి చెప్తానంటే ఊరుకోడు దేవుడు. దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమంటేనే ఆ ప్రాంతానికే వెళ్ళాలి. అంతేగాని నువ్వు దేవుని సేవకుడైనంత మాత్రాన నాకు అనుకూలమైనటువంటి సంఘాన్ని చూసుకొని, నాకు అనుకూలమైనటువంటి సేవను చూసుకొని సేవ చేసుకుంటానంటే ప్రభువుకి ఇష్టం కాదు. అది
ఊజు దేశంలో ఉన్న యోబు అంట రాజు కాదు, ఆయన సంపన్నుడు, దేవుని సేవకుడు. ఊజు దేశంలో ఉన్నటువంటి యోబు దేవుని సేవకుడు అండి, రాజు కాదు. ఈ యోబు అన్నాడంట, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళి సువార్త చేయాలని అడిగాడంట. నేను ఎక్కడికి వెళ్ళాలి సువార్త చేయాలి ప్రభువా? ఏ ప్రాంతానికి వెళ్ళాలంటే ఊజు దేశంలోనే సువార్త చేయాలన్నాడంట. ఊజు దేశంలో అందరు రాజులు కదా ప్రభు అంటే, రాజులకు సువార్త చేయడానికే నేను ఏర్పాటు చేసుకున్నా అన్నాడంట. రాజులకు సువార్త చెప్పిన వాడు యోబు గారు. చూడండి, యోనా దేవుని సేవకుడే కావచ్చు, కానీ తన ఇష్టాన్ని ప్రకారంగా పోయాడు. తత్ఫలితంగా చాలా శ్రమలు అనుభవించాడు. నువ్వు నేను సేవకుడైనంత మాత్రాన నాకు అనుకూలమైన ప్రాంతంలోకి వెళ్తాను ప్రభువా, ఆ దేశం సంపన్నమైన దేశం, ఈ దేశం సస్యశ్యామలమైన దేశం, ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. దేవుని అడగాలి. యోబు అంట ప్రార్థన చేసి అడిగాడంట. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో దేవుడిచ్చిన సాక్ష్యం యోబుని గురించి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నీవు నా సేవకుడైనా యోబు సంగతి ఆలోచించదని లూసిఫర్ని అడుగుతున్నాడు దేవుడు పరలోకంలో. ఏమండి, చాలా సర్టిఫికెట్లు ఉన్నాయి, వాటిలో మొట్టమొదటి యోబు దేవుని సేవకుడు అండి. లూసిఫర్ చెప్తున్నాడు, యోబుని గురించి ఏమనుకుంటున్నావు? యోబు నా సేవకుడు, అతని గురించి నువ్వు ఆలోచించావా? అతనికి అనుకూలమైన సేవ చేసేవాడు కాదు, తనకు అనుకూలమైన ప్రాంతంకి వెళ్ళేవాడు కాదు. నన్ను అడుగుతాడు ప్రతిదీ కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళమంటా ప్రభువా, ఎవరికి సువార్త చేయమంటావు ప్రభువా అని నన్ను అడుగుతాడు. ఆ సంగతి నువ్వు ఆలోచించావా అని లూసిఫర్కే పాఠం చెప్తున్నాడు ప్రభువు యేసుక్రీస్తు. నరుడు పురుగు లాంటి ఒక మనిషిని గురించి, ఒక నరుని గురించి పరలోకంలో ఎంత హెచ్చింపు ఉన్నదండి. నువ్వు నేను దేవుని చిత్త ప్రకారం చేస్తున్నప్పుడు, దేవుని చిత్తానికి లొంగినప్పుడు పరలోకంలో మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు ఆలోచించావా? నా సేవకుడు యోబు గురించి నువ్వు ఆలోచించావా? ఏం ఆలోచించాలి అంటే, తనకు అనుకూలమైన సేవ చేసేవాడు కాదు, తన ఇష్ట ప్రకారం సేవ చేసేవాడు. ప్రతి దేవుడు నన్ను అడుగుతాడు, ఏ రాజుకి వెళ్ళి సువార్త చెప్పాలి ప్రభువా? ఊజు దేశంలో చాలామంది రాజులు ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో ఒక రాజు ఉన్నాడు, సంపన్నులైన రాజులు ఉన్నారు. ఏ రాజుకి ఆడికి వెళ్ళమంటే ప్రతిరోజు చెప్పాడంటే, ప్రభు చెప్పాడు ఫలానా రాజు దగ్గరికి వెళ్ళంటే, ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది తెలుసా? యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును నమ్ముకోండి. మీ రాజ్యరికం కాదు గొప్పది, పరలోకంలో రాజ్యం ఉన్నది, అది యుగాలు చెడిపోనిది, తరతరాలు నిలిచేది. ఆ రాజ్యానికి రాజు అంటే యేసుక్రీస్తు, ఆ రాజ్యానికి ప్రభు అంటే యేసుక్రీస్తు. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, మీరు నమ్ముకోండి అని రాజులకు సువార్త చెప్పిన వాడు యోబు. ఏమండి, ఎంత గొప్ప మాట అండి. మనకు అనుకూలమైన ప్రాంతాలకు వెళతాం, మనకి ఏ ప్రాబ్లం లేకున్నట్టు ప్రాంతాలకు వెళతాం, అక్కడ సువార్త చేస్తాం. దేవుని వాక్యానికి విరుద్ధమైన మాటలు అవి. లూసిఫర్తో క్వశ్చన్ చేస్తున్నాడు, నా సేవకుడిని యోబు గురించి వాళ్ళు ఏం ఆలోచించాలి అంటే, నా ఇష్ట ప్రకారం చేస్తాడు, ప్రతిదీ ఆయన ఇష్ట ప్రకారం చేయడు, ప్రతిదీ నన్ను అడుగుతాడు. 140 సంవత్సరాలు బ్రతికాడు యోబు. 140 సంవత్సరాలు కూడా ప్రతి క్షణం కూడా ప్రభుని అడుగుతాడు, ప్రభువా ఈరోజు నేను ఏ రాజు కాడికి వెళ్ళి సువార్త చెప్పాలి, ఏ రాజుని మార్చాలి అని అడిగితే ప్రభు చెప్తాడు, ఈ ప్రాంతంలోకి వెళ్ళు, ఈ రాజుతో మాట్లాడు అంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది తెలుసా? యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మీరు నమ్ముకోండి. యు మస్ట్ గెయిన్ జీసస్ క్రైస్ట్ యువర్ పర్సనల్ సేవియర్. నీ సొంత రక్షకుడు అంగీకరించు. ఈ రాజ్యం శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, పరలోక రాజ్యం శాశ్వతం, పరలోక పౌరసత్వం శాశ్వతం. ఈ రాజ్యం మనకు శాశ్వతం కాదని ఎవరికి సువార్త చెప్తున్నాడంటే యోబు రాజులకు సువార్త చెప్తున్నాడు. ఊజు దేశానికి యోబు సువార్తికుడు. ఊజు దేశంలో చాలామంది సామాన్యులు ఉన్నారు, చాలామంది వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర మమ్మల్ని ప్రభు చెప్పలా, రాజు దగ్గరికి వెళ్ళమన్నాడు. రాజుల దగ్గరికి వెళ్ళి ఒక రాజు గురించి చెప్తున్నాడండి. ప్రభు రాజులకు రాజు, ఆయన పేరు ఎక్కడుందో తెలుసా? తొడల మీద, ఆయన వస్త్రాల మీద ఉందండి.
ఆయన తొడల మీద ఏమని ఉంది? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. మీ రాజ్యం శాశ్వతం కాదు, మీ కిరీటము శాశ్వతం కాదు, మీ పరిపాలన శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతమని ఏం చెప్తున్నట్టే సువార్త సువార్త ద్వారా ఎంతమందినో కన్నాడు. సహోదరుడా, సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ. సువార్త ప్రకటించాలండి. బైబిల్లో చెబుతుంటే, మధ్యాహ్నం చదువుతుంటే నడిచి సువార్త చేశాడంట. యోబు నడిచి సువార్త చేశాడండి. నడిచి సువార్త అంటావా? ఊజు దేశం అనేది సంపన్నమైన దేశం. ప్రపంచ మ్యాప్లో ఊజు దేశం అంత సంపన్నమైన దేశము ఇంకా ఎవరికి కూడా లేదు. అంత సంపన్నమైన దేశం. ఒక రాజుకు సువార్త చెప్తే రాజు కానుకలు ఇస్తాడు. ఆ కానుకల మీద నువ్వు ఆధారపడవద్దని ప్రభు చెప్పాడంట. రాజుకు సువార్త చెప్తే రాజు ఏం చేస్తాడండి? సేవకుడికి కానుకలు ఇస్తాడు, దశంభాగాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అన్నిట్లో సంపన్నమైన బంగారం ఇస్తాడు, వెండి. రాజు అంటే వెండి, బంగారం, ఐశ్వర్యము, సంపదలు కలిగినటువంటి రాజు దగ్గరికి సువార్త చెప్తే మారు మనసు పొందిన ప్రతి రాజు కూడా యోబుకి సంపూర్ణమైనటువంటి సంపన్నటువంటి రాజు సంపూర్ణమైనటువంటి సంపద ఇస్తాడు. దానిని నువ్వు మీద ఆధారపడవద్దు, దాని మీద నువ్వు ఆధారపడవద్దు. మనుషుల సహాయము వ్యర్థం, నేను నీకు ఇస్తా, నువ్వు సువార్త ప్రకటించు, నీకు సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని ఇస్తానని రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు యోబుకి పాఠం నేర్పాడండి. ఎంత గొప్ప మాట అండి. లూసిఫర్ అంట ఒక సేవకుడైతే లూసిఫర్ ఏం పాఠం చెప్పింది తెలుసా? లూసిఫర్ వచ్చి ఆ సేవకుడికి, ఇది పలానా ఊరెళ్ళు, పలానా రాజుకు సువార్త చెప్పు, పలానా రాజు నీకు కానుకలు ఇస్తాడు, పలానా రాజు నీకు సంపన్నమైన సంపదలు ఇస్తాడు, దశంభాగాలు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, వెండి ఇస్తాడు, గాడిదలు ఇస్తాడు, ఒంటెలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడని లూసిఫర్ అనుకూలమైనటువంటి సువార్త చెప్తుందంట. లూసిఫర్ ఇవన్నీ పక్కన పెట్టేశాడంట, కొట్టేశాడంట. ఇవన్నీ నాకొద్దు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? పలానా రాజు కాడికి వెళ్ళంటే ఆ ఊజు దేశం మొత్తం సువార్తతో తడిపాడంట. ఏమండి? సువార్త ప్రకటించే భారం ఎవరికున్నదంటే యోబుకున్నది. మనందరం సువార్తికులమే, ప్రకటించాలి. వెలుగుతున్న ఒక దీపం ఆరిపోయిన దీపాలు వెలిగించాలి. దీపం అంటే రక్షణ. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1-2 చదువుకుందాం. చూడండి, ఒకసారి చదవండి. యెషయా గ్రంథము నీకు వెలుగు వచ్చినది, రెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. సూర్యుడుము చూశారండి, లెమ్మయా లెగు, తేజరిల్లు, ఆరిపోయిన నీ దీపాన్ని దేవుడు వెలిగిస్తున్నాడు. నువ్వు లెగు. రాజ్యం శాశ్వతం కాదు, లోకం శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతమని పరలోకములో ఉన్న సంపదను గురించి యోబు తెలియజేస్తున్నాడండి. ఎంత గొప్ప మాట అండి. మనకు అనుకూలమైనటువంటి సేవ చేయటం దేవునికి విరుద్ధమైన మాట. లూసిఫర్ అంటూ, నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ మాట వినేవాడు కాదు యోబు, నా మాట వినేవాడు. నీ మాట వింటే ఏం చెప్తే తెలుసా? పలానా రాజుకాడికి వెళ్ళు, రాజు నీకు డబ్బులు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, వెండి ఇస్తాడు చెప్తావు. కానీ నేను అలా నా మీద దేవుని మీద ఆధారపడిన ప్రతి సేవకుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళ్తాడు. దేవుడు ఏం చేయమంటే అది చేస్తాడు. దేవుడు ఎక్కడ సువార్త ప్రకటించొద్దంటే అక్కడ ప్రకటించడు. ఎక్కడ సువార్త ప్రకటించమని చెప్తే అక్కడ సువార్త ప్రకటిస్తాడు. ఎంత గొప్ప మాట అండి. దేవుని ఇష్టాన్ని ప్రేమించేవాడు నిజమైన సేవకుడు. యోబునంట దేవుడు సువార్తతో ముంచాడంట. సువార్త ప్రకటించినప్పుడు ఊజు దేశంలో ఉన్న రాజులందరూ మారు మనసు పొందారంట. ఏమండి? ఊజు దేశంలో ఉన్న రాజులందరూ మారు మనసు పొందారంట. ఎంతమంది ఉన్నారు బైబిల్ రికార్డెడ్గా లేదు, కానీ ఊజు దేశంలో ప్రతి రాజు
యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి వాళ్ళ రాజ్యంలో యేసుక్రీస్తుని చెప్పారంట. యోనా వెళ్ళి నినివే పట్టణంలో సువార్త ప్రకటిస్తే నినివేలో ఉన్న రాజు మారు మనసు పొంది ఏమని ప్రకటించాడు తెలుసా? 40 రోజులు ఈ దేశాన్ని దేవుడు నాశనం చేస్తాడంట, మనందరం మారు మనసు పొందుదామని. రాజే కాదు, సంపన్నులు, రాజులు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. అలాగే రాజులకు సువార్త ప్రకటించినప్పుడు రాజులందరూ మారు మనసు పొంది యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారంట. నిజమైన సేవకుడు దేవుని ఇష్టాన్ని ప్రేమిస్తారు. దేవుని ఇష్టం ఎంత కష్టమైనా కావచ్చు, ఎంత బాధ అయినా కావచ్చు, దేవుని ఇష్టంలో సంపదలు ఉన్నాయి అంట. ఆయనకు ఆ శోధన వచ్చినప్పుడు యోబుకి శోధన అంతా అయిపోయిన తర్వాత, శోధన అంతా ముగించిన తర్వాత ప్రతి రాజు యోబు దగ్గరికి వచ్చి బంగారపు ఉంగరం తీసుకొచ్చి పెట్టారు. ప్రతి రాజు బంగారపు ఉంగరం తీసుకు పెట్టారంటే కానుకలుగా ఇచ్చారంటండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ప్రతి రాజు, ఎవ్రీ కింగ్ రింగ్ ఎ బ్యూటిఫుల్ గోల్డ్ రింగ్, మంచి రింగులు, బంగారపు రింగులు తీసుకొచ్చారంట. చూడండి 42వ అధ్యాయం 11వ వచనము. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్కజనులందరూ, అంతకుముందు అందక పరిచయమైన వారందరూ వచ్చి అన్నపానాలు పుచ్చుకొని యెహోవా అతని మీదికి సమస్త బాధల గురించి అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చి వీరుగాక ఒక్కొక్కడు ఒక వరమును బంగారు ఉంగరమును తెచ్చి ఇచ్చిరి. ఏమండి, యోబుకి 4 స్నేహితులు ఉన్నారు. బెల్దదు, జోఫరు, ఎల్పదు, ఎలీహు అని 4 స్నేహితులు. వీళ్ళెవరు ప్రేమించలా. ఈ రాజులంతా యోబు మన సేవకుడు, మన ఇంటికి వచ్చి సువార్త ప్రకటించినటువంటి యోబుకి భయంకరమైన శోధన వచ్చింది, చెప్పలేనంత శోధన వచ్చింది. ఆ శోధన కోసం మనందరూ ప్రార్థన చేద్దామని ఊజు దేశంలో ఉన్న రాజులందరూ ప్రార్థన చేశారంట. ఏమండి, యోబు 4 స్నేహితులు ప్రార్థన చేయలా. బెల్దదు, జోఫరు, ఎలీఫజ్ అని 4 స్నేహితులు ఉంటే 4 స్నేహితులు యోబు కోసం ప్రార్థించలేదు. కానీ ఈ ఊజు దేశంలో రాజులందరూ కూడా యోబుకు వచ్చిన శోధన ఉద్దేశించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. రాజులు ప్రార్థన చేయటం ఏంటండి? మన ఇంటికి సువార్త ప్రకటించాడు కదా, మనకి యేసుక్రీస్తుని ప్రకటించాడు కదా. యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని మనకు ప్రకటించిన యోబుకి వచ్చిన శోధన చాలా ప్రమాదకరమైనది అని ఓదార్చుతున్నారు. ఏడుస్తుంటే ఓదార్చారు. ఓదార్చి అంతటితో ఊరుకులేదు. కానీ వరాహము అంటే బంగారపు వరాహం, చెప్పలేనంత టన్నులు బంగారం. తర్వాత గోల్డ్ రింగ్, ఉంగారము. ఒక రాజు ఉంగరం చేస్తే ఎంత పవిత్రమైందండి. ఒక రాజు ఉంగరం ప్రజెంట్ చేసేటంటే ఎంత గొప్ప. అయినా సరే యోబు వాళ్ళ సంపదల మీద ఆధారపడాల. వాళ్ళ సంపదలు ఇచ్చిన యేసుక్రీస్తు మీద ఆధారపడ్డారు. ఎంతమంది అయితే యేసుక్రీస్తు మీద ఆధారపడతారో వాళ్ళకి దేవుడు కనికరం చూపిస్తాడేం కాదు, కానీ రాజులను సేవకులుగా పంపిస్తాడండి. ఆ ఊజు దేశంలో రాజులందరూ కూడా యోబుకి సర్వెంట్లుగా వచ్చి 2 కానుకలు ఇచ్చారు. ఒకటేంటి? వరాహమును, రెండవది బంగారపు ఉంగరము, మేలిమి బంగారము. ఒక రాజు బంగారం తెచ్చాడు అంటే ఎంత గొప్ప ఎంత విలువైన బంగారమో. సొలొమోను రాజు, ఆయనకి చాలామంది రాజులు ప్రజెంటేషన్ తెచ్చారు. ఎంత తెచ్చారంటే చెప్పలేనంత, లెక్కించడానికి వీలు పడలేనంత బంగారం తెచ్చినట్లుగానే యోబుకి ఆ దేశపు రాజులు సేవకులుగా వచ్చి
ప్రజెంటేషన్ ఇచ్చి కన్నీళ్లు తీర్చి ఓదార్చారట. ఓదార్చేటువంటి రాజులు ఊదు దేశంలో ఉన్నారు. కారణం తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు యేసుక్రీస్తు గురించి చెప్పాడు కాబట్టి క్రీస్తు యేసుని కలిగిన ఆ మనస్సు వాళ్ళు కలిగి ఉన్నారు. ఊజు దేశంలో చాలామంది రాజులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రభువు నమ్ముకున్నారు. వాళ్ళందరూ యేసు ప్రభు ప్రేరేపించినప్పుడు కానుకలు తీసుకొచ్చారు. ఏమండి కానుకలు తీసుకొచ్చారు? బంగారపు రింగులు తీసుకొచ్చారు. బైబిల్లో రాసి ఉంది కదా, ఒక రూమ్ పట్టలేదంట. ఇంట్లో తెచ్చినట్టు కానుకలు ఒక రూమే పట్టలేదంట. ఊజు దేశంలో ఉన్నటువంటి ఆ యోబుకి గొప్ప పెద్ద ఇల్లు ఉందంట. ఆ ఇంట్లో ఒక ఇల్లు ఇచ్చాడంట. ఆ ఇంట్లో ఒక గదిలోనేమో బంగారపు రింగులు, రెండో గదిలోనేమో బంగారపు రాహాలు. ఎంత గొప్ప మాట అండి! దేవుడు రాజులను ప్రేరేపించి, రాజులను సేవకులుగా పిలిచి, రాజుల సర్వెంట్లుగా పిలిచి యోబుకి సేవ చేయడానికి రాజులు ఎన్నుకున్నాడు దేవుడు. ఒక రాజు యోబు దగ్గరికి సేవకుడిగా వచ్చాడు. యోబు దేవుని సేవకుడైతే యోబుకి రాజులు సేవకులు అయ్యారు. నువ్వు ఎప్పుడైతే దేవునికి సేవకుడిగా ఉంటావో రాజులు నీకు సేవకులుగా ఉంటారు. గొప్ప మాట కదా! ఎంత ఇల్లు ఎంత ఉందా ఇంట్లోనంటే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 4 చూడండి. ఆ ఇంట్లో ఎంత సంపద ఉన్నదో, యోబు ఇంట్లో ఉన్నటువంటి సంపద, ఆ రాజులు తెచ్చిన సంపద, ఆ రాజులు తెచ్చిన బంగారము ఎంత గొప్పది! 24వ అధ్యాయం 4 వచనము, తెలివి చేత దాని గదులు ఇలువగల రమ్యమైన సర్వ సంపదలతో గదులు నింపబడను. గది కాదు, గదులు నిండా బంగారం. యోబు ఇంట్లో ఉన్న గదులు మొత్తం బంగారమే. ఎవరు తెచ్చిన బంగారం అండి? ఊదు తెచ్చిన మన రాజులు తెచ్చిన బంగారము. ఒక రాజుకి పని అప్పగించాడు దేవుడు. నా సేవకుడిని యోబుకి మీరు వెళ్ళి సర్వీస్ చేయండి, సేవ చేయండి. నా సేవకుడు యోబు, మీరు ఆళ్ళకి సేవకులు. సహోదరుడు, ఎప్పుడైతే దేవునికి సేవకుడుగా ఉంటావో దేవుడు రాజులు నీకు సేవకుడిగా చేస్తాడు. రాజులు నీకు సేవకులుగా చేస్తారు. దాని గదులు తెలివి చేత, తెలివి అంటే యేసుక్రీస్తు చేత, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇదే అంశం రాజులకు చెప్పాడు యోబు గారు. ఇంక అడిషనల్గా ఏ వాక్యం చెప్పలా. రాజులు చెప్పాల్సిన రాజు వాక్యం చెప్పాలి, మంత్రులు చెప్పాలి మంత్రి వాక్యం చెప్పాలి, సేవకుల వాక్యం చెప్పాలి. ఇక రాజులకు చెప్పాల్సిన వాక్యం ఏంటంటే, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని చెప్తే, రాజులంట యోబుకి సేవ చేశారంట. బంగారం తీసుకొచ్చారంట. గదులు మొత్తం ఎన్ని గదులు తెలుసా? చెప్పలేము. యోబు ఇంట్లో ఉన్న గదులు చెప్పలేమండి. అంత సంపద దేవుడు ఎవరికి అప్పగించంటే యోబు దగ్గర. యోబు ఎప్పుడే దేవుని మాట విన్నాడో, దేవుని అనుసరించాడో, దేవుని మాట విన్నాడో, ఒక రాజులకు, ఒక దేశాన్ని పరిపాలించే రాజులకు పని అప్పగించాడు. నువ్వు వింటున్నావా? ఒకవేళ యోబు కానీ దేవుని మాట వినకపోతే ఈ రాజులు సంపదలు తెచ్చిండేవాళ్ళు కాదు, తెచ్చేవాళ్ళు కాదండి. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో వాడు ఎంత గొప్పవాడైనా సరే, ఎంత అధికారి అయినా సరే, ఎంత రాజు అయినా సరే తప్పనిసరిగా నీ కాళ్ళ దగ్గర వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఎంత గొప్ప మాట! తెలివి చేత దాని గదులు రమ్యమైన సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తులో గుప్తములై ఉన్నటువంటి ఆ సంపద అంతా కూడా తీసుకొచ్చి పెట్టాడు. బైబిల్లో చదువుతుంటే మధ్యాహ్నం అంట బండికి వేసుకొచ్చారంట. ఒక గాడిద మీద వేసుకొని తీసుకొచ్చారంట సంపదలు. బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, చెప్పలేంత ఐశ్వర్యం తీసుకొచ్చి అన్నట్టు యోబు, నేను లెక్కించలేను కానీ అది రూమ్ ఉంది కదా, ఆ రూమ్లో పోయమన్నట్టు. ఆ రూమ్లో పోతే ఆ రూమ్ అంతా యేసుక్రీస్తు యొక్క సంపదలతో నింపబడింది. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో, ఎప్పుడైతే దేవుని అనుసరిస్తావో ఒక రాజులకు పని అప్పగిస్తాడు దేవుడు. ఇక్కడ యూదు దేశంలో ప్రతి రాజు సామాన్యుడు కాదండి, వ్యవసాయం చేసేవాళ్ళు కాదండి,
వ్యాపారం చేసేవాళ్ళు కాదు, ఉద్యోగం చేసేవాళ్ళు, కేవలం రాజులు. దేశాన్ని పరిపాలించే ఒక రాజు యోబుకు సేవకుడయ్యాడు. యోబేమో దేవునికి సేవకుడైతే రాజు యోబుకు సేవకుడయ్యాడు. కనుక నువ్వు ఈ లోకంలో జీవించినంత కాలం దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలి. పరిశోధన చేయి, పరీక్ష చేయి. ఏది ప్రభువా, ఇదంతా నాకు అనవసరం, నన్ను ఏ ఊరు వెళ్ళమంటావు, ఎక్కడ సేవ చేయమంటావు, ఎవరికి సువార్త చేయమంటావు, ఎవరికి సువార్త చేయకుండా ఉండమంటావు అని అడిగితే ప్రభు చెప్తాడండి. చూడండి ఒకసారి సామెతల ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం మాట చదువుకుందాం. సామెత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో ఆయన చేసిన బోధ చూడండి. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రమటి రక్షణ వస్త్రము మీదను ఆయన తొడ మీదను వ్రాయబడి ఉన్నది. నేను చెప్పడం కాదండి, ఏమంటున్నాడు, నేను చెప్పడం కాదండి, ప్రభువు నాకు చెప్పాడు. ప్రభు దర్శనం నాకు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? మీ అందరికీ రాజులకు రాజు ప్రభు, మీ అందరికీ ప్రభువులకు ప్రభు యేసుక్రీస్తు. ఆయన వస్త్రం మీద, రక్షణ వస్త్రము నువ్వు ధరిస్తున్న, మీరు రాజు ధరించిన రాజవస్త్రం మీద ఆయన పేరు మీరు కొండాలంటే ప్రతి రాజు అంట రాజవస్త్రాలు ధరించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అని కుట్టించుకున్నారంట. ఏమండి? వాళ్ళ చొక్కాల మీద, వాళ్ళ అంగీల మీద, వాళ్ళ రాజ్య సింహాసనం మీద కూర్చునేటప్పుడు రాజ్య వస్త్రాల మీద ఎవరిని కుట్టించుకున్నారంటే యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని దేవుడు యోబుకు తెలియజేస్తే యోబు మా ఇంటికి సువార్త ప్రకటించాడని ప్రతి రాజు ఏమి రాయి చూడండి, యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని తన రాజ్య వస్త్రాల మీద దేవుడిని మహింపరిచాడు. ఆ కృప నీకున్నదా సహోదరుడా? ఇప్పుడే నువ్వేం చేస్తావంటే దాన్ని పక్కన పెట్టి, ప్రభువా నాకు నీ ఇష్టం ఏంటి, నువ్వు ఎక్కడ మమ్మంటావు అని అడిగినట్లయితే యోనాకు ఆ పనిష్మెంట్ చూడేది కాదు. అడగలేదు, తనకు అనుకూలమైన ప్రాంతానికి వెళ్ళిపోయాడు, దేవుని శిక్ష అనుభవించాడు. అలా ఉండకూడదు. ప్రతి క్షణం అది మనకి ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రభువా నీ ఇష్టం ఏంటి, నీ ఇష్టం ఏంటి, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఎవరు సువార్త ప్రకటించమంటావు అని యోబు 24/7 360 రోజులు కూడా ప్రార్థన చేసేవాడు. ఏ రాజుకి దగ్గరికి వెళ్ళమంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళే సువార్త ప్రకటించి ఎన్ని సంవత్సరాలు జీవించాడండి యోబు? 140 సంవత్సరాలు. 140 సంవత్సరాలు ఇదే అనుభవం కలిగినటువంటి ఈ అనుభవము నేను కలిగి ఉండాలి. దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా, ప్రభుగల దేవా నీకు వందనాలు. ప్రభువా ఊదు దేశంలో ప్రతి రాజుకి నీ సేవకులు యోబు ఈ కుమారుడు యేసుక్రీస్తుని గురించి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని సువార్త ప్రకటించి ఊదు దేశాన్ని మొత్తం పరలోకలు తీసుకెళ్ళిన దాన్ని బట్టి వందనాలు. ప్రతి రాజు ప్రభు రాజసింహాసనం మీద రాజవస్త్రాలు ధరించినప్పుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు యేసుక్రీస్తుని ప్రభు నీ నామాన్ని మహిమపరచడానికి కారణమైనటువంటి యోబు లాంటి మనసు మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.